హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అమరావతిలో కడుతున్న శాశ్వత సచివాలయం గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. అలాగే దాని స్టేటస్ని చూద్దాం. ఈ పర్మనెంట్ సెక్రటేరియట్లో భాగంగా 5 టవర్లను కడుతున్నారు. 5 టవర్లో మొదటి 4 టవర్లకి ఒక్కో టవర్కి 40 ఫ్లోర్లు ఉంటాయి. అలాగే 5వ టవర్ వచ్చి 50 ఫ్లోర్లు ఉంటాయి. దాంట్లో 5వ టవర్లో సీఎం ఆఫీస్ ఉంటుంది. మొదటి 2 టవర్లని షాపూర్జీ పల్లంజీ కంపెనీ వాళ్ళు కడుతున్నారు. 3-4 టవర్స్ని ఎల్ఎన్టీ వాళ్ళు కడుతున్నారు. 5వ టవర్ సీఎం ఉండే టవర్ని నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు కడుతున్నారు. ఈ టవర్స్ని డయాగ్రిడ్ విధానంలో కడుతున్నారు. డయాగ్రిడ్ విధానం అంటే ఏంటో మనం వీడియోలో చూద్దాం తర్వాత. మరి ఇంత 40 టవర్లు 50 టవర్లు ఉండే ఎత్తులో ఉండే టవర్లని తట్టుకోవాలని నేల అనేది గట్టిగా ఉండాలి కదా, అందుకని కింద రాఫ్ట్ ఫౌండేషన్ అని వేస్తున్నారు. మీరు చూడొచ్చు, ఇది 52 మీటర్లు పొడవు, వెడల్పు 4 మీటర్లు మందంతో వేస్తున్నారు సిమెంట్ కాంక్రీటు. మీరు చూడొచ్చు, దీని ఎస్టిమేషన్ కాస్ట్ వచ్చి మొత్తం 4,000 కోట్లు. ఈ ప్రాజెక్ట్ ఏరియా వచ్చి 41 ఎకరాలు. ఇవి ఇప్పుడు మనం టవర్ 1 and 2 దగ్గర ఉన్నాం. మనకు కనిపిస్తున్న టవర్ 1, దీని వెనకాల టవర్ 2 ఉంది. మీరు చూడొచ్చు, మీరు రాఫ్ట్ ఫౌండేషన్ చూడొచ్చు. అలాగే సెంటర్లో ఉంది కదా, అదేంటంటే కోర్ కాంక్రీటింగ్. ఇలాగ మనకి 40 ఫ్లోర్ల వరకు వస్తుంది కోర్ కాంక్రీటింగ్. సైడ్న మనకి ఆ కోర్ కాంక్రీట్కి సంబంధించి మౌల్స్ కూడా చూడొచ్చు, రెడ్ కలర్లో ఉన్నాయి కదా, అవి పెట్టి మధ్యలో సిమెంట్ కాంక్రీట్ వేస్తారు. స్టీల్ మెటీరియల్ పెట్టి కోర్ కాంక్రీటింగ్ స్టార్ట్ చేశారు. ఇంకా డయాగ్రిడ్ వర్క్ స్టార్ట్ చేయలేదు టవర్ 1 and 2కి. టవర్ 3కి 5కి స్టార్ట్ చేశారు. తర్వాత చూద్దాం మనం. ఇక్కడ ఎక్స్కవేషన్ వర్క్ చేస్తున్నారు జేసీబీలతో. ఇప్పుడు మనం డయాగ్రిడ్ విధానం అంటే ఏంటి తెలుసుకుందాం. డయాగ్రిడ్ విధానం అంటే డయాగ్నల్ గ్రిడ్. ఆ గ్రిడ్ అనేది డయాగ్నల్గా ఉంటుంది. మీరు ఈ బ్రిడ్జ్ని చూడండి. మనకి మామూలు బ్రిడ్జ్లో ఏంటి, బ్రిడ్జ్ కింద పిల్లర్ ఉంటుంది, పిల్లర్ కింద ఫౌండేషన్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ మీద ఉన్న లోడ్ అంతా పిల్లర్కి వచ్చి పిల్లర్ నుంచి ఫౌండేషన్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ బ్రిడ్జ్లో ఏంటంటే ట్రస్ బ్రిడ్జ్లో ఆ బ్రిడ్జ్ మీద ఉన్న లోడ్ అంతా ఆ బ్రిడ్జ్లో ఉన్న ఆ బీమ్స్ ఉన్నాయి కదా, నిలువుగా ఉండేదాన్ని కాలం అంటారు, అడ్డంగా ఉండేదాన్ని బీమ్ అంటారు, వంకరగా ఉండేదాన్ని స్ట్రట్ అంటారు. ఆ స్టీల్ మెంబర్స్ లోడ్ తీసుకుని బ్రిడ్జ్ మీద ఉన్న లోడ్ అంతా ఫౌండేషన్ ట్రాన్స్ఫర్ చేస్తాయి. దీన్ని నిలువుగా ఊహించుకుని ఆ మెంబర్స్ అనేవి, స్టీల్ మెంబర్స్ అనేవి డయాగ్నల్గా ఉంచండి. డయాగ్రిడ్ విధానం అది. డయాగ్రిడ్ విధానంలో ఏంటంటే మనకి ఆ టవర్కి బయట కానీ లోపల కానీ కాలమ్సే ఉండవు. మన మామూలుగా కట్టే బిల్డింగ్లో ఏంటంటే బయట కాలమ్స్ ఉంటాయి, అది పిల్లర్స్ ఉంటాయి. ఈ డయాగ్రిడ్ విధానంలో మనకి పిల్లర్స్ అనేవి ఉండవు. ఓన్లీ ఆ 40 ఫ్లోర్స్ 50 ఫ్లోర్స్ ఉన్న ఆ టవర్ లోడ్ అంతా ఈ డయాగ్రిడ్లో ఉన్న ఆ స్టీల్ మెంబర్స్ లోడ్ తీసుకుంటాయి. దీనివల్ల ఏంటంటే మనకి టైం సేవ్ అవుతుంది. అలాగే ఆ స్ట్రక్చరల్ స్టీల్ అనేది తక్కువ పడుతుంది. మన డయాగ్రిడ్ విధానంలో స్టీల్ అనేది తక్కువ పడుతుంది. ఇప్పుడు మనం టవర్ 3 దగ్గర ఉన్నాం. మీరు చూడొచ్చు, డయాగ్రిడ్ వర్క్స్ స్టార్ట్ చేశారు. సెంటర్లో కోర్ కాంక్రీటింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. మన డయాగ్రిడ్ని దగ్గర నుంచి చూద్దాం. ఆ ఎల్లో కలర్లో ఉన్నది ఏంటంటే మౌల్డింగ్స్, ఆ కోర్ కాంక్రీట్ చేయడానికి మౌల్డింగ్స్ అనుకుంటా అవి. రాఫ్ట్ కూడా కంప్లీట్ అయింది. రాఫ్ట్ని ఇసుకతో కవర్ చేస్తున్నారు, మేబీ హీట్ తగ్గకుండా అనుకుంటా. మనకి ఈ టవర్ కంప్లీట్ అయితే ఇలా ఉంటుంది. ఈ టవర్ 3ని ఎల్ఎన్టీ వాళ్ళు కడుతున్నారు. పక్కన ఉన్నది టవర్ 4, ఇది కూడా ఎల్ఎన్టీ వాళ్ళు కడుతున్నారు. ఆ క్రెయిన్స్ ఎందుకంటే మెటీరియల్ మూవ్మెంట్ కోసం, ఆ స్టీల్ మెంబర్స్ని మూవ్ చేసుకోవడం కోసం, అలా డిఫరెంట్ పర్పసెస్ అవి. ఇప్పుడు మనం టవర్ 4 దగ్గర ఉన్నాం. మన కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయితే టవర్ 4 అనేది ఇలా ఉంటుంది. పైన హెలిప్యాడ్ కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది కోర్ కాంక్రీటింగ్. అది మనకి లోపల బయట ఏమి పిల్లర్స్ ఏమి ఉండవు, డయాగ్రిడ్లో కడతారు దీన్ని. మొత్తం 5 టవర్లు అంతే. రాఫ్ట్ ఫౌండేషన్ కంప్లీట్ అయింది, మీరు చూడొచ్చు, వైట్గా ఉంది కదా, అదే రాఫ్ట్. ఇంకా కోర్ కాంక్రీటింగ్ ఇంకా స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనం టవర్ 5 దగ్గర ఉన్నాం. అది ఈ టవర్లోనే సీఎం ఆఫీస్ ఉంటుంది. మన కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయితే ఈ టవర్ ఎలా ఉంటుంది.
ర్యాఫ్ట్ ఫౌండేషన్ కూడా కంప్లీట్ అయింది, మీరు చూడొచ్చు. ర్యాఫ్ట్ ఫౌండేషన్ ఇసుకతో కవర్ చేస్తున్నారు. డయాగ్రిడ్ వర్క్స్ స్టార్ట్ చేశారు, మీరు చూడొచ్చు. ఆ బీమ్స్ నిలబెడుతున్నారు కదా, మీరు చూడొచ్చు. దగ్గర నుంచి చూసే ప్రయత్నం చేద్దాం. అది కూడా డయాగ్రిడ్ వర్క్స్ మీరు చూడొచ్చు. సెంటర్లో కోర్ కాంక్రీటింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇది ర్యాఫ్ట్, ఇది బయటగా కనిపిస్తుంది కదా. ఈ హెచ్ఓడి టవర్స్ని పైనుంచి చూస్తే ఎలా ఉంటాయి మొత్తం